మినిమం అంటే ఏంటి? అమ్మ నాకు 10 క్వశ్చన్లు రావంటే నాకు 10 క్వశ్చన్ అడుగుతాను. ఇక్కడ పాస్ అన్ని పాస్లు అంటే లోకల్ కాంగ్లాండ్ వస్తుంది చెప్పు. ఏ అమ్మ రానే ఉందిరా అది వచ్చింది రా వీడు రైతులేడమ్మా తమాషా అంటే చెమ్మగా పోతాను. మళ్ళీ మన క్వశ్చన్ చెప్పు చెప్పాలా తెలియదా చెప్పినా కదా చెప్పు అంటున్నా ఇంకా ఆలోచించదు అంత బ్రెయిన్ ఖరాబ్ చేసుకొని. సరే ఇప్పుడు ఒక చిన్న టాస్క్ ఇస్తా, పాట పాడు. పాడాలా? ఏం పాడాలా? లేదు అనమాట. ఓ షట్ ప్రభువా ఇంత షాక్ ఇచ్చింది. ఏం పాట పాడాలి? నువ్వు చేస్తావా? ఏం పడాలి? ఈ తొక్కలో బయట అని చెప్పి నిలిచబెట్టినావు. ఏం చెప్పాలో అర్థం అయితే లేదు. బయట లేనంటే బయట తీసుకుంటారు. పాట పాడు. పాడు గజాల పాడు గజాల పాడంటే నాకు రావు గజాల. పాట పాడు. సరే డైలాగ్ చెప్పు, సినిమా డైలాగ్. నీ ఇష్టం వచ్చిన డైలాగ్, నీకు ఫేవరెట్ హీరో డైలాగ్. నాకా పీటర్ అంటే ఇష్టం. నాకు అర్థం కాలేదు సార్. పీటర్ కాకుండా మంచి హీరో డైలాగ్ చెప్పు. మంచి డైలాగా ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? ఏం మీ ఎక్స్ ఇక్కడ ఉందనుకో, ఆమెను తిట్టాలంటే ఏం తిడతావో తిట్టు. దవడలు పలుగుతాయి. మినిమం అంటే ఏంటి? మాక్సిమం కన్నా తక్కువ. ఆన్సర్ లాజిక్ ఆలోచించు. హార్డ్ టు థింక్ లాజికల్. ఓకే మినిమం మనం అనుకున్న దానికన్నా తక్కువ ఉండదని మినిమం అంటారు. అంటే డిగ్రీ కన్నా తక్కువ ఉండదు మినిమం డిగ్రీ అంటారు కదా. కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకి అయితేనే అర్థం అవుతుంది. సో దాని అట్లా ఆడేలా కదా. లేదండి ఇవన్నీ మాకు చెప్పలేదు క్లాస్లో. నేర్చుకోండి, ఆలోచించండి, థింక్ చేయండి. మీరు మీరెవరు కోటీశ్వర్లు అక్కడ నాకు అది నేను పాస్ చేస్తున్నా క్వశ్చన్. మీరు కత్తి మీద మేడం పెట్టినట్టు చేస్తున్నారు. నెక్స్ట్ కత్తి మీద మేడం మీద కత్తి చెప్పండి. థింక్ చేయండి, కొంచెం లాజిక్ గా ఆలోచిస్తే వచ్చేస్తుంది. మినిమం అంటే ఏంటి? అదే క్వశ్చన్. ఆలోచించండి, ఆన్సర్లు 2 ఫటాఫట్ వచ్చేస్తాయి మీకు ఈజీగా. నేను ఆన్సర్ చెప్పాక అవునా మినిమం. సారీ అండి నాకు రావట్లేదు. సారీ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. చెప్పలేకపోయారుగా ఒక చిన్న టాస్క్ ఇస్తాను, ఒక పాట పాడు. నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నా జడేస్తా చూడకుండా తీసేస్తా చూడు, జంబలకిడి జారి మిఠాయా. నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నా జడేస్తా చూడకుండా తీసేస్తా చూడు, జంబలకిడి జారి మిఠాయా. అది పాడు. ఓకే ఓకే మీరు పాడు. పాడాలి. ఒకరు చరణం పాడతారు. పాట అంటే ఏంటి? చరణం పల్లవి కలుసుకుంటారు. చరణం పాడండి. మోహన్ బాబు గారు ఫీల్ అవుతారు వాళ్ళ ఇంటికాడ. అంతేటా? సారీ అండి అంతే. మన మోబా ఫీల్ అవుతాడు ఎందుకులే. సరే జామ చెట్టుకి కాస్త జామ చెట్టుకి కాస్తాయి జామకాయలు పిచ్చి చెట్ల కాస్తాయి. సారీ అండి నాకు రావట్లేదు సాగు. మినిమం అంటే ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? మినిమం అని నువ్వే అన్నావు, ఇంకా అదే మళ్ళీ దాన్ని కూడా క్వశ్చన్ అడగాలంటే ఇది ఏమన్నా లాజికల్? మినిమం అంటే ఇంకో మీనింగ్ ఉంటుంది, అదే ఏంటిది? మినిమం ఉండాలి అమ్మాయి అంటే అని అంటారు కదా, అట్లాగానే ఉంటుంది. లేదంటే మీనింగ్ అడిగినా మినిమం మ్యాక్సిమము కాదా? మినిమం అంటే 6 కొడతారు కదా క్రికెట్లా, అది కూడా కదా. మరి అమ్మ మ్యాక్సిమం అదే మినిమమా? మినిమం నేను అడిగింది. మినిమం చిన్న మామ కాదు, చెప్పు. మీరేగా చెప్పారు మినీ అంటే చిన్న మామ్. నేను మామ అనలే, మినిమం అన్నా. మినీ మామ మళ్ళీ అదే చిన్న మామ కాదు, పెద్ద మామ. అప్పుడు పెద్ద మామ అంట కదా, బిగ్ మామ అంటే. మళ్ళీ నువ్వే మళ్ళీ ఏదో చిన్న మామ అంటే కాదంట, పెద్ద మామ అంటే మినిమం. మినిమం నిమిషం. అమ్మ ఇదేం క్వశ్చన్ అయ్యబ్బా. ఏందో మీరే చెప్పండి చూద్దాం. ఆలోచించనే కాదేం ఆకు అనుకోండా పేపర్ అనుకోండా చించాలంటే. సరే ఒక పాట పాడు. పాటనా?
యా పాటను మీరు చెప్పండి పాడతా. యాదవ్ పాట పాడయ్యా. అదే ఒకటి మీరు చెప్పండి నాకు. లవ్ సాంగ్ పాడు. లవ్ సాంగా? ఏది ఏదో అది లోకల్ కాకలాడి ఊహించుకొని వాడు. అమ్మోయ్ బాబోయ్ వద్దు, ఈ బతుకు నాకొద్దు, నేను పోతానన్నా, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. ఇలా కాదు పాట. అదే ఏదో మీరు చెప్పండి, అదే పాట నాకు గుర్తొస్తే. చాలా అంటే మిలియన్ పాటలు ఉండేవి. అదే జామ చెట్టు కాస్తే జామకాయలు వాడు. చెప్తా. జామ చెట్టుకు జామకాయలు కాయకుంటే ఏ కాయలు కాస్తవి మీరే చెప్పండి. కాదన్నయ్య, నా వల్ల కాదు.